టాలీవుడ్ హిస్టరీలోనే వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ గా దాదాపు 1650 కోట్ల రూపాయల అపార సంపాదనతో భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన నటుడిగా నిలిచిన చిరంజీవి గారి విజయం వెనక యుగ పురుషుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు ఇచ్చిన ఒకే ఒక్క అద్భుతమైన సలహా ఉందనే నిజం ఇప్పుడు సోషల్ మీడియాను, ఇండస్ట్రీని ఊపేస్తోంది. అన్నగారు చెప్పిన ఆ ఒక్క మాట ఎలా లైఫ్ చేంజింగ్ టర్నింగ్ పాయింట్ గా మారింది? అన్నగారి మాట మెగాస్టార్ బాటా అన్నట్లుగా సాగిన కథేంటి? జూబ్లీహిల్స్ లో 30 కోట్ల ఇంద్రభవనం, 9 కోట్ల రోల్స్ రాయిస్, సొంతంగా ప్రైవేట్ జెట్, ఇవన్నీ చిరు సొంతం చేసుకోవడం వెనక ఉన్న ఆ సంచలన సీక్రెట్ ఏంటి? అది మెగాస్టార్ చిరంజీవి కెరీర్ స్టార్టింగ్ లో ఉన్న సమయం. వరుస మాస్ ప్రాజెక్టులతో, తనదైన డాన్సులు, ఫైట్లతో టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే తనకంటూ ఒక ప్రత్యేకమైన మాస్ ఇమేజ్ ను సొంతం చేసుకుంటున్నారు. ఆ సమయంలో ఒకసారి మహానటుడు సీనియర్ ఎన్టీఆర్ ను చిరంజీవి గారు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సరిగ్గా అదే టైంలో మార్కెట్ లోకి వచ్చిన ఒక సరికొత్త అత్యంత ఖరీదైన స్టైలిష్ టయోటా కారును ఎలాగైనా కొనాలని చిరంజీవి ఎంతో ముచ్చటపడ్డారట. యవ్వనంలో ఉన్న ఏ హీరోకైనా ఆ మోజు ఉండటం సహజమే. కానీ ఆ యువ నటుడి భవిష్యత్తును, సుదీర్ఘమైన కెరీర్ ను దృష్టిలో ఉంచుకొని అన్నగారు ఎన్టీఆర్ ఒక అమూల్యమైన బంగారంతో సమానమైన సలహా ఇచ్చారు. అదే చిరంజీవి జీవితాన్ని, ఆయన ఆర్థిక భవిష్యత్తును పూర్తిగా మార్చేసింది. ఎన్టీఆర్ ఏమన్నారంటే, బ్రదర్, సినిమాలో సంపాదించే డబ్బును ఎప్పుడూ ఇనుప పెట్టెల్లోనూ లేదా కాలక్రమేణా కరిగిపోయే ఇనుప ముక్కల కార్ల మీదో పెట్టి వృధా చేయకండి. ఆ డబ్బుతో ఎక్కడైనా మంచి స్థలాలు కొనండి, భూమి మీద పెట్టుబడి పెట్టండి, లేదా ఇల్లు కొనుక్కోండి. ఎందుకంటే మనకి వచ్చిన ఈ స్టార్డమ్, ఈ గ్లామర్, ఈ క్రేజ్ ఎప్పటి వరకు ఉంటాయో ఎవరికీ తెలియదు. రేపు రోజున భవిష్యత్తుకు నిజమైన భరోసా కావాలంటే మన కాళ్ల కింద ఉండే భూమి మాత్రమే శాశ్వతమంటూ ఎంతో ముందు చూపుతో హితవు పలికారు. అన్నగారు చెప్పిన ఆ మాటల్లోని పరమార్థాన్ని, లోతైన సత్యాన్ని తక్షణమే గ్రహించిన చిరంజీవి ఆ క్షణమే ఆ టయోటా కారు కొనే ఆలోచనను పక్కన పెట్టేశారు. అప్పటి నుంచి తన దగ్గర డబ్బు ఉన్నప్పుడల్లా లగ్జరీలు తగ్గించుకుని స్థలాలు, రియల్ ఎస్టేట్ పై పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. ఆ రోజు అన్నగారి మాటను వేద వాక్కులా భావించి చిరు వేసిన ఆ ఒక్క బాటే నేడు ఆయనను టాలీవుడ్ లోనే అత్యున్నత సంపన్నుడిగా నిలబెట్టింది. ఒక్కసారి ఆలోచించండి, ఆ రోజుల్లో సీనియర్ ఎన్టీఆర్ చెప్పిన ఆ మాటల్లో ఎంతటి విజన్ ఉందో కదా. వైజాగ్ వేదికగా లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన సభలో చిరంజీవి గారు ఈ విషయాన్ని స్వయంగా పంచుకుంటూ కంటతడి పెట్టినంత పని చేశారు. చిరు ఏమన్నారంటే, ఈ రోజు నేను సినిమాల ద్వారా తీసుకునే రెమ్యునరేషన్ కంటే కూడా ఆ రియల్ ఎస్టేట్ ద్వారా వచ్చే సంపాదనే నా ఫ్యామిలీని అత్యంత వైభవంగా, మహారాజుల్లా పోషిస్తుంది అని ఎంతో గౌరవంతో, వినయంతో చెప్పుకొచ్చారు. సినిమా ఇండస్ట్రీలో తన అపారమైన అనుభవం, ముందు చూపుతో కూడిన పెట్టుబడుల వల్ల నేడు చిరంజీవి గారి నికర ఆస్తుల విలువ అక్షరాల 1650 కోట్ల రూపాయల మార్కును తాకింది. ఆయన నిర్మించిన ఈ ఐకానిక్ సామ్రాజ్యం నేడు మెగా ఫ్యామిలీకి ఒక కొండంత అండగా నిలిచింది. 90వ దశకంలోనే ఒక్కో సినిమాకు ₹1 కోటి పారితోషికం అందుకుని ఇండస్ట్రీలో, ఇండియాలోనే సరికొత్త హిస్టారికల్ రికార్డు సృష్టించిన చిరంజీవి ప్రస్తుతం ఒక్కో ప్రాజెక్టుకు దాదాపు 75 కోట్ల వరకు వసూలు చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఆయన లగ్జరీ ఆస్తుల విషయానికి వస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. హైదరాబాద్ లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన జూబ్లీహిల్స్ లో 25,000 చదరపు అడుగుల వైశాల్యంతో దాదాపు 30 కోట్ల విలువైన ఒక అద్భుతమైన, విలాసవంతమైన ఇంద్రభవనం ఆయనకుంది. కేవలం హైదరాబాద్ లోనే కాకుండా బెంగళూరు ఎయిర్పోర్టు సమీపంలో ఒక భారీ ఫామ్ హౌస్, చెన్నైతో పాటు ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఊటీ కొండల్లో ఏకంగా 6 ఎకరాల విలువైన ప్రైవేట్ ల్యాండ్ చిరు సొంతం. ఇక కార్ల కలెక్షన్ విషయానికి వస్తే నాటి రోజుల్లో టయోటా కారును త్యాగం చేసిన చిరు గ్యారేజీలో నేడు 9 కోట్ల విలువైన అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారు ఉంది. దీనితో పాటు రేంజ్ రోవర్ ఓగ్, మెర్సిడెజ్ బెంజ్, టయోటా ల్యాండ్ క్రూయిజ్ లాంటి హై ఎండ్ కార్లు కొలువుదీరాయి. వీటన్నింటికి మించి విమాన ప్రయాణాల కోసం మోస్ట్ లగ్జరీగా సొంతంగా $1 మిలియన్ విలువైన ప్రైవేటు జెట్ ను కలిగి ఉండటం మెగాస్టార్ రాయల్ అండ్ కింగ్ సైజ్ లైఫ్ స్టైల్ కు పక్కా నిదర్శనం. చూశారుగా, నాడు ఎన్టీఆర్ గారు ఇచ్చిన సలహాతో చిరంజీవి నిర్మించుకున్న ఆ 1650 కోట్ల సామ్రాజ్యం గురించి మైండ్ బ్లాస్టింగ్ విశేషాలను. మరి అన్నగారి సలహాపై, మెగాస్టార్ లగ్జరీ లైఫ్ స్టైల్ పై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో తప్పకుండా షేర్ చేయండి.